గుడ్ ఈవినింగ్. నేను స్వేచ్ఛ. మతం పేరుతో మంటలు రేపి వాటి మీద చలి కాచుకోవడం తప్ప గత 11 ఏళ్లుగా మోదీ చేసిందేముంది? ఒక ద్రవ్యోల్బణాన్ని తగ్గించారా? ఓ రూపాయి విలువ కాపాడారా? ఈ దేశ ప్రజలను బాగు చేశారా? దేశాన్ని ఉద్ధరించారా? ఏం చేశారు అసలు? చేస్తే గీస్తే మతం పేరుతో ఈ దేశాన్ని 2 ముక్కలు చేశారు. ఈ దేశ ప్రజలు ఏం మాట్లాడాలో, ఏం తినాలో, ఏ బట్టలు వేసుకోవాలో కూడా వాళ్ళే డిసైడ్ చేశారు. పిల్లలు చదువుకునే విశ్వవిద్యాలయాలను భ్రష్టు పట్టించారు. దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశారు. జీవన ప్రమాణాలను ఘోరంగా దెబ్బతీశారు. రత్నగర్భ భారతదేశాన్ని ప్రపంచం ముందు జీరోగా నిలబెట్టారు. అందుకే మోదీ గ్రాఫ్ పాతాళంలోకి పడిపోయింది. విశ్వగురువు మీద దేశ ప్రజల్లో విశ్వాసం క్రమంగా మసకబారిపోయింది. బీజేపీ ఉద్ధరించిన బాగోతాల గురించి ఏఐ చాట్బాట్ గ్రోక్ను ప్రశ్నిస్తే పూసగుచ్చినట్టుగా అన్ని వివరించింది. బడి గుడితో సమానం. విశ్వవిద్యాలయాల్లోనే ఈ దేశ భవిష్యత్తు తయారవుతుంది. రేపు ఈ దేశం తలరాత మార్చేది అక్కడ చదువుకుంటున్న విద్యార్థులే. మరి అలాంటి దేవాలయాలను ప్రభుత్వాలు ఎంత భద్రంగా కాపాడుకోవాలి, ఎంత పవిత్రంగా పరిరక్షించుకోవాలి? కానీ అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తున్నాయి? కాసుల కక్కుర్తి కోసం విశ్వవిద్యాలయాల మీద యుద్ధం ప్రకటించినాయి. యూనివర్సిటీల్లోని ప్రకృతిని చెరబడుతున్నారు. బుల్డోజర్లు పెట్టి దున్నిస్తున్నారు. మోదీ సర్కారు ఒక్క చిటికేస్తే చాలు, హెచ్సియులో బుల్డోజర్ల చప్పుడు ఆగిపోతుంది. కానీ ఆ పని చేయదు. ఎందుకంటే అదొక హిడెన్ పొలిటికల్ ఎజెండా. అసలు ఈ దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలను కేంద్రం అస్సలు పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోగా ఘోరంగా నిర్వీర్యం చేస్తుంది. కేంద్రంలోని మోదీ సర్కార్ కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఎంత బాగా చూసుకుంటోంది అని గ్రోక్ చాట్బాట్ను ప్రశ్నించడమే ఆలస్యం. టకటక జవాబులు చెప్పింది. కేంద్రం ఆదరణ లేక సెంట్రల్ యూనివర్సిటీలు అనాథలుగా మారిపోతున్నాయని వివరించింది. మోదీ ప్రభుత్వం 2014 నుంచి సెంట్రల్ యూనివర్సిటీల పనితీరును నిర్వీర్యం చేస్తోంది అని గ్రాక్ కుండబద్దలు కొట్టింది. అడ్మినిస్ట్రేటివ్ జోక్యాల ద్వారా యూనివర్సిటీలను సరిగ్గా పనిచేయనివ్వట్లేదు అంటూ క్లియర్గా ఆన్సర్ చెప్పింది. యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి తగ్గిపోవడం, రాజకీయ ప్రభావం, నిధుల సమస్యలు, విద్యా ప్రమాణాల క్షీణత, ఇట్లా అనేక సమస్యలు సెంట్రల్ యూనివర్సిటీలను వేధిస్తున్నాయని చెప్తోంది గ్రాక్. మరి గ్రాక్ ఎటువంటి ఆన్సర్స్ చేసింది, దానికి సంబంధించి మనం ఒక్కసారి గమనిద్దాం. గ్రాక్ని క్వశ్చన్ చేసినప్పుడు విశ్వవిద్యాలయాలకు సంబంధించి మోదీ ప్రభుత్వం కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఎట్లా నిర్వీర్యం చేస్తుంది అని గ్రాక్ అడిగిన క్వశ్చన్కి ఎటువంటి ఆన్సర్ చేసింది. సో ఎట్లా నిర్వీర్యం చేస్తుంది అని అంటే, హౌ ఇస్ ద మోడీ గవర్నమెంట్ డైల్యూటింగ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీస్ అని వస్తుంది. సో ఈ ప్రశ్నకు ఏప్రిల్ 1, 2025 నాటి సమాచారం ఆధారంగా సమాధానం ఇస్తాను, అంటే ఇవాల్టి వరకు ఉన్న డేటా ఆధారంగా సమాధానం ఇస్తానని చెప్పింది గ్రాక్. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి కేంద్రీయ విశ్వవిద్యాలయాల పనితీరును వివిధ విధానాలు, నియంత్రణలు మరియు అడ్మినిస్ట్రేటివ్ జోక్యాల ద్వారా నిర్వీర్యం చేస్తోంది అని విమర్శకులు ఆరోపిస్తున్నారని చెప్తోంది. సో ఈ విమర్శలు స్వయం ప్రతిపత్తి తగ్గడము, రాజకీయ ప్రభావము, నిధుల సమస్యలు, విద్యా నాణ్యత క్షీణత వంటి అంశాల మీద ఆధారపడి ఉన్నాయని చెప్పేసి చెప్తుంది. దానికి సంబంధించి డీటెయిల్గా చూద్దామని కూడా మెన్షన్ చేసింది గ్రాక్. ఒక్కసారి మనం చూద్దాం. సో ప్రధానంగా చూసుకుంటే వైస్ ఛాన్సలర్ నియామకాలు కేంద్రీకరణ, ఇది ప్రధాన సమస్యగా మారుతుంది. పనితీరుకు సంబంధించి అడ్డంకిగా మారే ప్రమాదం కనిపిస్తోంది. సో మోదీ ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీ వీసీస్ నియామకాలకు సంబంధించి నియంత్రణను పెంచింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ద్వారా 2025 డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ ప్రకారం ఛాన్సలర్, సాధారణంగా గవర్నర్ ఆర్ కేంద్రం నియమించిన వాళ్లకు సర్చ్ కమ్ సెలక్షన్ కమిటీస్ను ఏర్పాటు చేసే అధికారం ఇవ్వబడింది. ఈ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు, కానీ తరచూ రాష్ట్ర ప్రభుత్వ లేదా విశ్వవిద్యాలయ స్వతంత్ర ప్రతినిధులు లేరు. సో దీనివల్ల వీసీలు విద్యాపరమైన నాయకుల కంటే రాజకీయ లాయలిస్టులుగా మారుతున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. ఉదాహరణకు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యూలో వీసీ నియామకాలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ప్రభావంతో జరుగుతున్నాయని రాహుల్ గాంధీ వంటి విపక్ష నాయకులు ఆరోపించారు. ఇది విశ్వవిద్యాలయాల స్వతంత్రాన్ని దెబ్బతీస్తుందని వాదిస్తున్నారనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే విశ్వవిద్యాలయాలు అనేవి యూనివర్సల్గా ఉండాలి,
ఎటువంటి భేషజాలకు తావు లేకుండా అందరినీ సమానంగా చూసే విధంగా ఒక సమానత్వం ప్రజాస్వామ్యం నెలకొనే విధంగా అవి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళని విద్యార్థులను తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో రేపటి పౌరులు కాబట్టి రేపు సమాజాన్ని నడిపించే వాళ్ళు వాళ్ళకి సరైన మార్గనిర్దేశం జరిగే విధంగా యూనివర్సిటీస్ పనితీరు ఉండాలి. కానీ ఆ నిర్ణయం వల్ల ఎటువంటి సమస్య వస్తుందో చెప్పింది. మరోవైపు స్వయం ప్రతిపత్తి క్షీణత అనే అంశాన్ని కూడా ప్రస్తావించింది. సో 2018లో ప్రవేశపెట్టిన గ్రేడెడ్ ఎటానమీ విధానం ఉన్నత పనితీరును కనబరిచే సంస్థలకు సౌలభ్యం కల్పిస్తుందని చెప్పినప్పటికీ కూడా ఇది వాణిజ్యీకరణ, కేంద్ర నియంత్రణకు దారి తీస్తుందని విమర్శకులు భావిస్తున్నారు. సో ఇక్కడ కూడా జేఎన్యూకు సంబంధించి ఎగ్జాంపులే తీసుకుంది. ప్రభుత్వ కార్యక్రమాలు బేటీ బచావో బేటీ పడావో సెల్ఫీ పాయింట్స్ పెట్టింది, బలవంతంగా అమలు చేయబడ్డాయని కూడా మెన్షన్ చేస్తుంది. జేఎన్యూలో ఇవి విద్య మరియు పరిశోధన నుంచి దృష్టిని మళ్లిస్తాయని ఆందోళన వ్యక్తమవుతుంది. అదేవిధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ద్వారా 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం వంటి కేంద్రీకృత నిర్మాణాలను బలవంతంగా అమలు చేయడం వల్ల విశ్వవిద్యాలయాల స్వేచ్ఛ తగ్గుతోంది. సో ఒక ఫ్రీడమ్ లేని వాతావరణం కనిపిస్తుంది. బలవంతంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో ఆ విధానాలను బలవంతంగా రుద్దడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తున్నాయని చెప్పేది, స్వయం ప్రతిపత్తి లేకపోవడం వల్ల ఎటువంటి వాతావరణం నెలకొంటుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ జరుగుతుంది అనేది గ్రాక్ చాలా క్లియర్గా వివరించిందని చెప్పొచ్చు. మోదీ హయాంలో ఇవన్నీ జరిగినాయని చెప్పేసి చెప్తోంది గ్రాక్. ఇక మిగతా అంశాలు ఒక్కసారి గమనించినట్లయితే నిధుల సమస్యలు ప్రధానంగా మనం గమనించాలి. నిధుల విషయంలో కూడా మోదీ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటుంది. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు యూజీసీ ద్వారా నేరుగా నిధులు వస్తాయి. కానీ 2014 నుంచి బడ్జెట్ కేటాయింపులు పెరుగుతున్న వ్యయాలు, సంస్థల విస్తరణ, సో 45 నుంచి 56కి 2023 నాటికని కూడా మెన్షన్ చేసింది. ఎక్కడైతే కేటాయింపులు ఎక్కడైతే ఉన్నాయో వాటికి సమానంగా విస్తరణ లేదు అని చెప్పేసి చెప్తోంది. 2017లో ప్రారంభించిన హయ్యర్ ఎడ్యుకేషన్ ఫినాన్సింగ్ ఏజెన్సీ గ్రాంట్స్ స్థానంలో రుణాలు ప్రోత్సహిస్తుంది. దీనివల్ల విశ్వవిద్యాలయాలు ఫీజులు పెంచడం లేదా కార్పొరేట్ భాగస్వామ్యాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఇది విద్యాపరమైన లక్ష్యాలను నీరుగారుస్తూ మార్కెట్ ఆధారిత మోడల్ వైపు నెట్టివేస్తుందని విమర్శలు ఉన్నాయని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది గ్రాక్. సో సెంట్రల్ యూనివర్సిటీస్ ఎట్లా ఉండాలి, యూనివర్సిటీస్లో ఎటువంటి విధానాలు ఉండాలి, యూనివర్సిటీస్ ఎంత స్వతంత్రంగా పనిచేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే సమాజంలో అన్ని వర్గాల విద్యార్థులు అక్కడ ఉండాలి, అక్కడ చదువుకోవాలి. వాళ్ళంతా కూడా దేశాన్ని బాగు చేయడానికి దోహదపడే విధంగా యూనివర్సిటీస్ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ స్వతంత్రత లేదు, స్వయం ప్రతిపత్తి లేదు, నిధులకు సంబంధించిన సమస్యలు కూడా వేధిస్తున్నాయి. సో చెప్పిన స్థాయిలో నిధులని సమకూర్చకపోవడం వల్ల క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తుంది ఈ విశ్వవిద్యాలయాలు కార్పొరేట్ భాగస్వామ్యాల మీద ఆధారపడాల్సి వస్తుంది అనేది ప్రధానంగా ఈ దేశంలో ఇప్పుడున్న సమస్య. ఈ కార్పొరేట్ సోర్సెస్ మీద ఆధారపడడమే. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ ఇష్టాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఏ పార్టీకి సపోర్టింగ్గా ఉంటారు, వాళ్ళ ఆశలు ఎట్లా ఉన్నాయి, దానికి సంబంధించి విశ్వవిద్యాలయాలు ప్రభావితమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిధులకు సంబంధించిన సమస్యలు సెంట్రల్ యూనివర్సిటీస్లో తీసుకురావడం వల్ల అనేది చాలా క్లియర్గా గ్రాక్ మెన్షన్ చేస్తుంది. సో మోదీ హయాంలో సెంట్రల్ యూనివర్సిటీకి నిధుల సమస్యలు ఈ విధంగా ఉన్నాయి. ఇది విద్యాపరమైన లక్ష్యాలను నీరుగారుస్తూ మార్కెట్ ఆధారిత మోడల్ వైపు నెట్టివేస్తోంది అనేది విమర్శలు ఉన్నాయని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో విద్యాపరమైన లక్ష్యాలను చేరుకోవాల్సిన అవసరం ఉంటుంది, యూనివర్సిటీస్ ఇక్కడి నుంచి సాధించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇది నీరుగారే పరిస్థితికి ఉన్నదని చెప్పేసి గ్రాక్ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మరోవైపు చూసుకుంటే విద్యా నాణ్యత క్షీణత అని చెప్పేసి ఇంకో పాయింట్ మెన్షన్ చేసింది. 2025 యూజీసీ డ్రాఫ్ట్ ప్రకారం వీసీలుగా విద్యావేత్తలు కాని వారిని, సో ఎగ్జాంపుల్ పరిశ్రమ నాయకులు లేదా అడ్మినిస్ట్రేటర్స్ నియమించడానికి అనుమతి ఇవ్వడం నాణ్యతను దిగజారుస్తోందని విమర్శలు ఉన్నాయి. అదనంగా ఫ్యాకల్టీ ఖాళీలు, తగినంత నిధుల లేమి వల్ల బోధన పరిశోధన నాణ్యత తగ్గుతోంది. ఇది కేంద్రీయ విశ్వవిద్యాలయాల సామాజిక సహకారాన్ని నిర్వీర్యం చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. విద్య నాణ్యత క్షీణిస్తోందని చెప్పేసి. సో ఏ విధంగా సెంట్రల్ యూనివర్సిటీలో మోదీ హయాంలో పనితీరు ఎంత వెనక్కి వెళ్తా వస్తుంది, పరిస్థితి ఎంత దిగజారుతా వస్తుంది అనే దానికి నిదర్శనంగా కనిపిస్తుంది. విద్య నాణ్యత క్షీణించే పరిస్థితి సెంట్రల్ యూనివర్సిటీస్లోనే ఉంటే మరి దేశ భవిష్యత్తు పరిస్థితి ఏంటనేది కూడా ఒక ప్రశ్న రేకెత్తుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. విద్యావేత్తలు కాని వారిని వీసీలుగా నియమించడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తున్నాయనేది చాలా క్లియర్గా మెన్షన్ చేసింది గ్రాక్ అని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో
ఫ్యాకల్టీస్ ఖాళీలకు సంబంధించి తగిన నిధులు లేకపోవడం వల్ల సమస్య వస్తుందని చెప్పింది. విద్యావేత్తలు కాని వారిని నియమించడం వల్ల ఎటువంటి పరిణామాలు ఉంటాయి. ఇంతకుముందు నిధుల క్షీణతకు సంబంధించి మనం నిధులు లేకపోవడం దానికి సంబంధించి ఉన్న పాయింట్ మనకి మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది. సో ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది? కార్పొరేట్ సోర్సెస్ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇక్కడ విద్యావేత్తలు కాని వారిని అని అంటే ఎవరిని నియమిస్తున్నారు? పరిశ్రమ నాయకులు, ఇండస్ట్రీ లేదా అడ్మినిస్ట్రేటర్స్ని, వీళ్ళను నియమించడం ద్వారా నాణ్యత దిగజారిపోతుంది అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేసింది గ్రాక్. కుండ బద్దలు కొట్టినట్టుగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి సెంట్రల్ యూనివర్సిటీస్లో మోదీ హయాంలో, ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చాలా మెన్షన్ చేసింది గ్రాక్. ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వ వాదన ఎట్లా ఉందనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించింది. జవాబుదారీతనం పెంచడానికి NEP 2020 కింద జాతీయ లక్ష్యాలతో సమన్వయం చేయడానికి తీసుకుంటున్న చర్యలుగా సమర్థిస్తుంది. అయితే విమర్శకులు దీన్ని అధికార దుర్వినియోగంగా, సంస్థాగత వైవిధ్యాన్ని దెబ్బతీసే చర్యగా చూస్తున్నారు అనేది కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. మరోవైపు మోదీ ప్రభుత్వం కేంద్రీకృత నియంత్రణ, స్వయం ప్రతిపత్తి తగ్గింపు, నిధుల సవాళ్లు, రాజకీయ జోక్యం, నాణ్యత క్షీణత ద్వారా కేంద్రీయ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేస్తుందని విమర్శలు ఉన్నాయి. ఏప్రిల్ 1, 2025 నాటికి ఈ అంశం ఇంకా వివాదాస్పదంగా మిగిలే ఉందనేది గ్రాక్ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ప్రధానంగా రాజకీయ జోక్యం పెరుగుతుంది, స్వయం ప్రతిపత్తి తగ్గిపోతుంది, కేంద్రీకృత నియంత్రణ, ఎందుకంటే సెంటర్ చేతిలోనే యూనివర్సిటీస్ ఉండాల్సిన ఒక దారుణమైన పరిస్థితి నెలకొంది. సో ఇవన్నీ కూడా కలగలిపి చూసుకుంటే విద్యా వ్యవస్థను ఏ విధంగా నాశనం చేసే పరిస్థితి ఉందనేది చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. సో మోదీ హయాంలో సెంట్రల్ యూనివర్సిటీస్ పరిస్థితి ఏంటి అని అంటే ఇదే విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి చెప్పే మాటలు ఒక రకంగా ఉంటాయి, మరి చేసే చేతలు ఇంకో విధంగా ఉంటాయి. సో ఎన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసినా విద్యకు సంబంధించి, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి బీజేపీ ఎన్ని అబద్ధాలు చెప్పినా గ్రాక్ మాత్రం వాస్తవాలని కూడా బట్టబయలు చేసింది. మోదీ వైఫల్యాలకు సంబంధించి గ్రాక్ని కొన్ని క్వశ్చన్స్ చేసినప్పుడు అనేక సమాధానాలు వచ్చినాయి. సో మరో అంశంలోకి వెళ్లే ముందు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం యూనివర్సిటీస్కి సంబంధించి, సెంట్రల్ యూనివర్సిటీస్కి సంబంధించి మోదీ ప్రభుత్వం ఎటువంటి నిర్లక్ష్యం చూపిస్తుంది, ఏ విధంగా అది విద్యా విధానాన్ని నాశనం చేస్తూ వస్తుంది, విద్యార్థుల భవిష్యత్తును ఎట్లా ఆగం చేస్తూ వచ్చిందనేది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు కావాలని అనుకుంటే నిజంగా కేంద్రం ఒక్క మాట చెప్తే చాలు, ఒక్క ఉత్తర్విస్తే చాలు, ఇదంతా బుల్డోజర్లు ఆగిపోతాయి, ప్రశాంత వాతావరణం ఉంటుంది, 400 ఎకరాల భూములు కాపాడబడతాయి, పరిశోధనలు జరుగుతాయి, అదంతా జరుగుతాయి. కానీ సొంత పార్టీ ఎంపీలేగా ప్రస్తావించినప్పటికీ కూడా మోదీ సర్కార్ దానికి సంబంధించి కనీసం రెస్పాండ్ అవ్వని సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా రాజకీయ జోక్యం మితిమీరిపోయింది, రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ అనేది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా పెరిగిపోయింది యూనివర్సిటీస్లో, సెంట్రల్ యూనివర్సిటీస్లో అనడానికి నిదర్శనమే ఇప్పుడు తాజాగా HCలో జరుగుతున్న పరిణామాలు అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. పర్టికులర్గా తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ అండ్ బీజేపీ ఒకే విధమైన విధానాలతో పనిచేస్తున్న సిచ్యువేషన్ మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ వైఖరి మంచిది కాదు అనేది సర్వత్రా కూడా అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక మరో అంశం చూద్దాం. విదేశాంగ విధానానికి సంబంధించి దేశాన్ని చక్కబెట్టడం ఎట్లాగూ రాదు, మరి కనీసం విదేశాంగ విధానాన్నైనా సరిగ్గా వెలగబెడుతున్నారా అని అంటే అది కూడా లేని సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు ఇండియా మీద ప్రతీకార సుంకాలకు అమెరికానేమో రంకెలేస్తున్న పరిస్థితి. భారత్ సహా కీలక భాగస్వామ్య దేశాల మీద రేపటి నుంచే టారిఫ్లు విధించడానికి అగ్రరాజ్యం రెడీ అయిపోయింది. ఇందులో ఎవరికీ మినహాయింపులు లేవు అని చాలా క్లియర్గా చెప్తున్నాడు ట్రంప్. అన్ని దేశాల మీద సరిసమానంగా ప్రతీకార సుంకాలు వడ్డిస్తామంటూ హెచ్చరికలు కూడా జారీ చేశాడు. సో రేపే దానికి ముహూర్తం. ఈ సందర్భంగా ఏప్రిల్ 2వ తేదీకి లిబరేషన్ డే అని పేరు పెట్టుకున్నాడు ట్రంప్. మరి ఈ నేపథ్యంలో ఇది ఎట్లా ప్రభావితం చేయబోతోంది? మరి మోదీజీ మీతో ఎంత దోస్తానా ఉన్నా కూడా మీరు కూడా మా వస్తువుల మీద సుంకాలు తగ్గించాల్సిందేనంటూ ఆల్రెడీ క్లియర్గా చెప్పేశాడు ట్రంప్. లేదంటే ఇండియా ఉత్పత్తుల మీద మేము అదే రేంజ్లో సుంకాలు విధించాల్సి ఉంటుందని స్ట్రాంగ్గా హెచ్చరించాడు. సో ఇక అమెరికా విధించే ఈ టారిఫ్స్ భారత ఆర్థిక వ్యవస్థను, వాణిజ్యాన్ని, పరిశ్రమలు, ఐటీ, ఆయిల్ సెక్టర్, ఆటో, స్టీల్ ఇట్లా అనేక రంగాల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని గ్రాక్ చాలా క్లియర్గా చెప్పింది. మరి అమెరికా విధించే ఈ సుంకాలు నియంత్రించడానికి మోదీ ఏం చేస్తున్నారు? ఇప్పటిదాకా అయితే చప్పుడు లేదు. ఒకవేళ ట్రంప్ ఎడాపెడా భారత్ మీద సుంకాలు రుద్దితే అది మనకు కోలుకోలేని దెబ్బే అవుతుంది ఖచ్చితంగా. అసలే రూపాయి అంతకంతకు అంతమైపోతుంది. అమెరికా కొట్టే ఈ ప్రతీకార సుంకాల దెబ్బతో రూపీ రూపం ఏమైపోతుందో దేవుడికే తెలియాలి అని ఇండియన్స్ అంతా అనుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మరి ఏ విధంగా ఇది ప్రభావితం చేస్తుంది మోడీ వైఫల్యం అనేది మనం ఒక్కసారి ఈ ట్రంప్ సుంకాల నేపథ్యంలో, తాజా సుంకాల నేపథ్యంలో అనేది మనం ఒక్కసారి గమనిస్తే మనకి చాలా
క్లియర్గా గ్రాక్ని క్వశ్చన్ చేసినప్పుడు గ్రాక్ ఇచ్చిన ఆన్సర్స్ మనం ఒకసారి చూద్దాం. భారత్పై ట్రంప్ సుంకాలు ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయని గ్రాక్ని క్వశ్చన్ చేసినప్పుడు ఇవాల్టి వరకు ఉన్న డేటా ఆధారంగా ఆన్సర్ చేస్తుంది. సో ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ సహా ఇతర పలు దేశాల మీద సుంకాలు విధించే ప్రతిపాదనలు చేశారు. ఈ సుంకాలు భారత ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, పరిశ్రమల మీద వివిధ రకాల ప్రభావాలు చూపించే అవకాశం ఉంది. సో డీటెయిల్గా చెప్తుంది. ఎక్కడెక్కడ ప్రభావం చూపించబోతుందంటే ఎగుమతుల మీద ప్రధానంగా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది. సో భారతదేశం అమెరికాకు గణనీయమైన ఎగుమతులు చేస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 17.7% ఎగుమతులు అమెరికాకు పోయినాయి. సో ఇది భారత్కు అతిపెద్ద ఎగుమతి మార్కెట్గా నిలిచింది. మరి ట్రంప్ ప్రతిపాదించిన సుంకాలు ముఖ్యంగా 15-25% పరిధిలో ఉంటే భారతీయ వస్తువులు, ఎగ్జాంపుల్కి ఫార్మా, టెక్స్టైల్, ఆటోమోటివ్ విభాగాలు, ఐటీ సేవలు అమెరికా మార్కెట్లో ఖరీదైనవిగా మారచ్చు. రాష్ట్ర బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఈ సుంకాల వల్ల ఎగుమతులు 3-3.5% వరకు తగ్గే అవకాశం కనిపిస్తుంది. మరి కానీ ఈ ప్రభావం ఇతర దేశాలతో పోలిస్తే సాపేక్షంగా తక్కువగా ఉండొచ్చు. కానీ భారత్ తన ఎగుమతి మార్కెట్స్ను వైవిధ్యపరచడంలో కృషి చేస్తుంది అంటూ ఎగ్జాంపుల్ చెప్పిన సిచ్యువేషన్. సో ఎగుమతుల మీద ప్రభావం చూపించినప్పుడు అల్టిమేట్గా అది ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది అండ్ ఆదాయం ఆధారంగా. మరోవైపు చూసుకుంటే చమురు ధరలు మరియు ద్రవ్యోల్బణం చాలా క్లియర్గా. సో ట్రంప్ వెనిజువేలా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాల మీద 25% సుంకాన్ని విధించాలని నిర్ణయించారని మార్చి 2025 నాటి నివేదికలు చెప్తున్నాయి. సో భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు వినియోగదారు అండ్ 2వ అతిపెద్ద దిగుమతిదారుగా 80% చమురు అవసరాలను దిగుమతుల మీద ఆధారపడుతుంది. వెనిజువేలా నుంచి దిగుమతులు 2019లో గణనీయంగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం తగ్గినాయి. సో అయినప్పటికీ కూడా ఈ సుంకాల వల్ల అంతర్జాతీయ చమురు ధరలు పెరిగితే భారత్లో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. చమురు ధర $1 పెరిగినా వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారనేది గ్రాక్ చాలా క్లియర్గా చెప్తుంది. సో వీటిని ఎక్కడ కూడా మోదీ కంట్రోల్ చేసే సిచ్యువేషన్ కనిపించట్లేదు. భారత్కి మరి ఎటువంటి ఉపశమనం కలుగుతుందని అంటే ఏది నో అనే ఆన్సరే కనిపిస్తుంది. ఆటోమోటివ్ అండ్ స్టీల్ పరిశ్రమలకు సంబంధించి కూడా ఇంపాక్ట్ చూపిస్తుందని చాలా క్లియర్గా గ్రాక్ చెప్తుంది. మనకి ఇక్కడ చాలా క్లియర్గా స్టీల్ అండ్ అల్యూమినియం మీద 25% సుంకం ప్రకటించినట్లు ఫిబ్రవరిలో ఎక్స్పోస్ట్లలో కనిపించింది. సో ఇది కనుక విధిస్తే భారత స్టీల్ ఎగుమతులు ప్రభావితం అవుతాయి. ఇది అమెరికాతో పాటు యూరోప్లో కూడా ఎగుమతులు దెబ్బతీసే అవకాశం ఉంది. ఫలితంగా ఈ పరిశ్రమల్లో ఉత్పత్తి, ఉపాధి తగ్గొచ్చు అని చెప్పేసి క్లియర్గా చెప్తుంది. ఐటీ అండ్ ఫార్మా సెక్టర్స్ కూడా ప్రభావితం అవుతాయని చెప్తుంది గ్రాక్. ఐటీ అండ్ ఫార్మా రంగాలు అమెరికా మీద ఎక్కువగా ఆధారపడతాయి. సో ఇవి నేరుగా సేవల మీద విధించకపోయినా ఆర్థిక అనిశ్చితి, డాలర్ బలపడడం వల్ల ఈ రంగాల మీద పరోక్ష ప్రభావం ఉండొచ్చు. ఇప్పటికే రూపీ విలువ ఎక్కడి దాకా దిగజారిపోయింది అనేది మనం చూస్తూనే ఉన్నాం. సో డాలర్ బలపడడం వల్ల వీటి మీద పరోక్షంగా ప్రభావం ఉంటుందనేది చాలా క్లియర్గా చెప్తుంది. అండ్ జనవరి 2025 డేటా ప్రకారం ట్రంప్ విజయం తర్వాత ఐటీ ఇండెక్స్ 3.81% పెరిగినా కూడా ఫార్మా 2.13 తగ్గిందనేది చెప్తోంది. సో సుంకాల అమలైతే అమెరికా కంపెనీస్ ఖర్చులు తగ్గించుకోవడానికి భారత ఐటీ సేవల వినియోగం తగ్గించవచ్చు అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది గ్రాక్. ఇక్కడ వాణిజ్య సంబంధాల్లో ఒత్తిడి ఇది చాలా ప్రధానమైన అంశం. మనకి ట్రంప్ భారత్ను సుంకాల రాజుగా విమర్శిస్తూ ఆటో దిగుమతుల మీద 100% సుంకాన్ని విధిస్తోందని ఫిర్యాదు చేసిండ్రు. సో రెసిప్రోకల్ టారిఫ్స్ విధానాన్ని అమలు చేస్తే అంటే భారత్ అమెరికా నుంచి దిగుమతుల మీద విధించే సుంకాలకు సమానంగా అమెరికా కూడా సుంకాలు విధిస్తే ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఒత్తిడికి గురవుతాయి. సో ఇది భారత్ను సుంకాలు తగ్గించే దిశగా నెట్టొచ్చు. సో దీన్ని మోదీ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా ఉంది, నివేదికలు చెప్తున్నాయని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ కూడా దేశానికి సమస్య వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో సానుకూల అవకాశాలు, ప్రతికూల ప్రభావాలతో పాటు కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా మెజారిటీగా మనం గమనించినట్లయితే సో మనకి ఇక్కడ దీర్ఘకాలిక ప్రభావం ఉంటుందనే చెప్తుంది. సో ట్రంప్ సుంకాలు దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద కూడా ద్రవ్యోల్బణం, అనిశ్చితిని పెంచుతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ట్రంప్ ఎంత మిత్రుడైనప్పటికీ కూడా మోదీ ఏం చేస్తున్నారు, దేశ ప్రజల కోసం, దేశ ప్రజల ప్రయోజనాల కోసం కదా మోదీ ప్రధానంగా ఉండాల్సింది, ఆలోచించాల్సింది అనేది ఒక ప్రశ్న తలెత్తుతున్న నేపథ్యంలో ఇక మరో అంశానికి సంబంధించి మనం గ్రాక్ని క్వశ్చన్ చేసినప్పుడు సమాధానాలు ఇచ్చింది. ఇది నీలం రంగు నక్క కథ గుర్తుంది కదా, వాన కురిసేదాకానే దాని ఆటలన్నీ కూడా చినుకొచ్చి మీద పడంగానే జిత్తుల మారి
నక్క అసలు రంగంతా కూడా బయటపడింది. అచ్చం అట్లానే గ్రాక్ దెబ్బకు బీజేపీ గుట్టంతా కూడా రట్టయిపోయిన పరిస్థితి. అసత్య ప్రచారాలతో ఇన్నాళ్ళు బండి నెట్టుకొచ్చిన మోదీ పాపాల కోట బద్దలవుతా ఉంది. జనాన్ని మభ్యపెట్టిన మోదీ మాటల లోగుట్ అనేదంతా బయటపడుతుంది. దేశంలోనే అతిపెద్ద పార్టీ అని డబ్బా కొట్టుకునే బీజేపీ గ్రాఫ్ అంతకంతకు పాతాళానికి పడిపోతున్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో మిత్రపక్షాల భుజాలెక్కి అధికారం చేపట్టిన మోదీ పాపులారిటీ లోగుట్టంతా కూడా తెలిసిపోయింది. మోదీ గ్రాఫ్ రోజు రోజుకు మంచు ముక్కలాగా కరిగిపోతుంది. దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో మోదీ ఘోరంగా ఫెయిల్ అయ్యారని గ్రాక్ వెల్లడించింది. నిరుద్యోగ సమస్య నుంచి మొదలు పెడితే పర్యావరణ మార్పుల దాకా అనేక అంశాల్లో బీజేపీ సర్కార్ వైఫల్యాలను గ్రాక్ ఎండగట్టింది. నిజానిజాలన్నీ గ్రాక్ చాట్బాట్ బయట పెడుతుంటే మోదీ సహా బీజేపీ నాయకులు ఎవ్వరికి కూడా ముఖంలో నెత్తురు చుక్క కనిపించట్లేదు. సో ఏ విధంగా ఈ వైఫల్యాలు కనిపిస్తున్నాయి, మోదీ గ్రాఫ్ ఏ విధంగా పడిపోయిందనే దానికి సంబంధించి మనం ఒక్కసారి గ్రాక్ని క్వశ్చన్ చేసినప్పుడు అనేక ప్రశ్నలు అడిగిన సందర్భం మనకు కనిపిస్తుంది. వాటికి సంబంధించి అనేక ఆన్సర్స్ ఇచ్చింది. సో ఒక్కసారి మనం క్లియర్గా గమనించినట్లయితే ఎస్, సో ప్రధానంగా ఆర్థిక సామాజిక సవాళ్లు వెంటాడుతున్నాయి, నిరుద్యోగం ద్రవ్యోల్బణం వెంటాడుతున్నాయి. సో 2024 నవంబర్ నాటికి నిరుద్యోగము 7.5%, మార్చిలో ద్రవ్యోల్బణము 5.2% దగ్గర ఉన్నాయి. ట్రంప్ సుంకాలు, ఎగుమతులు, చమురు ధరల మీద ప్రభావం చూపనుండడంతో ఈ ఒత్తిడి పెరగొచ్చు. ఇవి బీజేపీ గ్రాఫ్ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తాయనేది గ్రాక్ చెప్తుంది. సో మరోవైపు ఎంత బీజేపీ అబద్ధాలు చెప్పినా మొత్తుకున్నా కూడా ప్రాంతీయ అసమానతలకు సంబంధించి గ్రాక్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కేరళ, కర్ణాటకలో బీజేపీ మద్దతు తక్కువగా కనిపిస్తోంది. 2024లో తమిళనాడులో ఒక్క సీటు మాత్రమే వచ్చింది. ఇది జాతీయ స్థాయిలో గ్రాఫ్ను పరిమితం చేస్తుంది అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో ప్రాంతీయ అసమానతలు చూపిస్తుంది బీజేపీ అనేది గ్రాక్ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఇక మిగతా అంశాల గురించి ఒక్కసారి మనం చూస్తే ప్రభుత్వ వాదనలు కనిపిస్తున్నాయి. మనకి అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థిక వృద్ధి, ఉద్యోగ సృష్టిని పెంచుతామని చెప్పింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసింది. మరి దీనికోసం కార్యక్రమాలు ప్రవేశపెట్టినామని చెప్తుంది. మేక్ ఇన్ ఇండియా అని చెప్తుంది. బీజేపీ స్కిల్ ఇండియా సంబంధించి కూడా ఏదో చేస్తున్నామని చెప్తుంది. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే అటువంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు, ఇంప్లిమెంట్ అవుతున్న సిచ్యువేషన్ కనిపించట్లేదు. సో ఆ ఉద్యోగాలన్నీ కూడా అసంఘటిత రంగంలోనే ఉన్నాయంటూ కూడా ఒక అసంతృప్తి వ్యక్తమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సమస్యలు, విమర్శలు, నాణ్యమైన ఉద్యోగాలకు కొరత ఉన్నది, యువతలో నిరుద్యోగం పెరిగిపోయింది, డేటా పారదర్శకత లోపించింది, ఆర్థిక సంఘటనల ప్రభావం అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. సో సర్వేలు కూడా అదే విషయాన్ని చెప్తున్నాయి. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఫిబ్రవరి 2025లో 55% మంది నిరుద్యోగం చాలా తీవ్రమైన అని చెప్పేసి 21% మంది కొంత తీవ్రమైంది అని చెప్తున్నారు. సో 24% మంది దీన్ని మోదీ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యంగా పేర్కొన్నారు. లోక్నీతి సిఎస్డిఎస్ సర్వే కూడా 60% కంటే ఎక్కువ మంది ఉద్యోగాలు కనుగొనడం కష్టమైందని చెప్పిండ్రు. సో ఇది ప్రధానంగా మరింత ఇరుకున పెట్టే అంశం కాబోతుంది. మోదీ గ్రాఫ్ పడిపోతుంది అనడానికి నిదర్శనం. మరోవైపు నల్ల చట్టాలకు సంబంధించి రైతు వ్యతిరేక చట్టాలు, వీటన్నిటిని కూడా రైతులు నల్ల చట్టాలుగా పిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది వ్యవసాయ రంగానికి చాలా అడ్డుగా మారిన పరిస్థితి. కనీసం వ్యవసాయం చేసుకోవాలనే సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో దీనికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున రైతులంతా కూడా ఉద్యమం చేసిన సిచ్యువేషన్. మరో పెద్ద దెబ్బ మోదీ సర్కార్కి డిమానిటైజేషన్. సో డిమానిటైజేషన్ సందర్భంలో మోదీ చెప్పిన మాటలు ఏంటి, ఏం చేస్తానని చెప్పిండ్రు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటనేది మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్రభుత్వ ప్రకారం 3 లక్షల కోట్ల అప్రకటిత ఆదాయం బ్యాంకులో జమ అయింది. అయితే ఆర్బీఐ నివేదిక ప్రకారం 99.3% రద్దయిన నోట్లు తిరిగి వచ్చినాయి. దీనివల్ల నల్లధనం గుర్తించడంలో పెద్ద విజయం సాధించలేదు అనేది విమర్శలు వచ్చినాయి. సో ఈ విధంగా చూసుకుంటే అల్టిమేట్గా దేశానికి మోదీ చేసిందేమీ లేదు. నల్లధనం ఎంత వెనక్కి వచ్చింది అని అంటే ఆన్సర్ ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. 1.25 lakh crores స్వాధీనం చేయబడ్డట్టుగా అంచనా అనేది కనిపిస్తుంది. స్విస్ బ్యాంక్స్ నుంచి వచ్చిన డబ్బు చాలా తక్కువగా ఉంది. సో 4,800 కోట్లు గుర్తించబడ్డట్టు అనధికారిక నివేదికలే చెప్తున్నాయని అంటుంది. సో ఏం చెప్పారు, నల్లధనం తీసుకొస్తారు, అకౌంట్లలో 15 లక్షలు వేస్తామని. సో అంచనాలు ఎట్లా ఉన్నాయి, ఎంతవరకు నెరవేరిందనే దానికి సంబంధించి ప్రజలు చాలా క్లియర్ ఆన్సర్స్ని చూస్తున్నారు. మోదీ ప్రభుత్వ వైఫల్యాలను చాలా క్లియర్గా గమనిస్తున్నారు. ఎన్ని అబద్ధాలు చెప్పినప్పటికీ కూడా మోదీ హయాంలో దేశం అనేది
సర్వనాశనం అవుతుందనేది అనేక వర్గాలు ప్రజలు మాట్లాడుతున్న మాట. దానికి ఎగ్జాంపుల్గానే మనం ఆర్థిక రంగానికి సంబంధించి చూసుకోవచ్చు, అండ్ విదేశీ మార్గద్రవ్య నిధులకు సంబంధించి మనం గమనించవచ్చు, యూనివర్సిటీస్లో ఎట్లా ఉందనే చూడొచ్చు, ఉద్యోగాల కల్పనకు సంబంధించి చూడొచ్చు, వ్యవసాయ రంగానికి సంబంధించి చూడొచ్చు. ఎట్లా చూసినా కూడా కేవలం మతం పేరు మీద విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడం తప్ప, వివక్షలను పెంచడం, ప్రాంతీయ అసమానతలు పెంచడం తప్ప మోదీ సర్కార్ చేసిందేమీ లేదు. ఇప్పటి వరకు మభ్యపెట్టింది చాలు, కానీ ఇక ముందు గ్రాక్ సాక్షిగా అనేక విషయాలన్నీ కూడా బట్టబయలైపోతా వస్తున్నాయి. ప్రజలంతా కూడా అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. బీజేపీ చెప్పిన అబద్ధాలన్నీ కూడా ప్రజలు తెలుసుకుంటున్నారు, ఎంత మోసపోయామనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. సో రాబోయే రోజుల్లో మోదీ గ్రాఫ్ పడిపోతా వస్తుంది, గణనీయంగా తగ్గుతూ వస్తుంది. ఈ వాస్తవాన్ని బీజేపీ అంగీకరించాల్సిన తప్పని పరిస్థితి అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.